కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. వీసీ రమేష్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ చర్యలకు ఆదేశించింది. అక్రమ నియామకాలు, బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్ లాంటి ఇతర అంశాలపై సర్కారుకు ఉద్యోగ విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వీసీ అవినీతిపై పలుసార్లు అకూట్ నేతలు ఫిర్యాదు చేశారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనర్హులకు సీట్లు కేటాయించారని గతంలో స్టూడెంట్స్ నిరసనలకు దిగారు. టీపీసీసీ హోదాలో కేయూకి వచ్చిన రేవంత్ సమస్యలు పరిష్కరిస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. వీసీపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, కేయూ వీసీపై విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? 4 అంశాల మీద అనిల్ విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. అందులో ప్రధానంగా తొలగించిన అధ్యాపకులను మళ్ళీ కంటిన్యూ చేయడం అనే అంశం కావచ్చు, లేదా ఫేక్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశం కావచ్చు, అంతర్గత బదిలీలు, నిధులకు సంబంధించినటువంటి దుర్వినియోగం, చాలా ఒక 4 అంశాల మీద ప్రధానంగా వీసీ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. వీటి మీద ప్రభుత్వానికి అనేక సార్లు అకౌంట్ నుంచి కావచ్చు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే నాయన రేందర్ రెడ్డి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్ళాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాల మీద అనేక ఫిర్యాదులు ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు జరిగిన అక్రమాల మీద కూడా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం, దానికి సంబంధించినట్టు సరి చేస్తామని కూడా ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రభుత్వం ఇప్పుడు నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనతోటి కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. సార్, ప్రభుత్వం 4 అంశాల మీద విజిలెన్స్కు సంబంధించినటువంటి ఎంక్వైరీకి ఆదేశించి ఈ అంశాలు వేటి ఉన్నాయి, ఏ అంశాలు గతంలో వీటి మీదనే అనేక సార్లు మీ దృష్టికి, వీసీ దృష్టికి, తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ 4 అంశాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి, రిటెన్షన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ అనేది ఫస్ట్ అంశము. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రాపర్గా సెలక్షన్ ప్రాసెస్ సరిగా లేదని టర్మినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దాన్ని రీవిజిట్ చేసి, రివ్యూ చేసి గవర్నమెంట్కు పంపించడం జరిగింది డిసిషన్ కోసం, ఫైనల్ డిసిషన్ కోసం. అంటే నెక్స్ట్ కౌన్సిల్ సమావేశం పెట్టారా, అత్యవసర సమావేశం దీనికోసమే పెట్టారా? కౌన్సిల్ సమావేశం దీనికోసమే పెట్టాం. ఎందుకంటే ఒక మానవతా దృక్పథం మీద వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసినారు యూనివర్సిటీకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ మళ్ళొకసారి అనుకొని మళ్ళీ రీవిజిట్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేసి అది గవర్నమెంట్కు పంపించడం జరిగింది. గవర్నమెంట్ డిసిషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ఇది దాంట్లో కూడా ఫ్యాకల్టీకి సంబంధించి కావచ్చు, న్యాక్ బృందం వచ్చినప్పుడు చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద చేసినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత ఫేక్ ప్రాజెక్టులను కూడా ఇక్కడ చేశారనేది ప్రధానమైనటువంటి. ఫేక్ ప్రాజెక్టులు అంటే ఏమేమి ఉన్నాయి అందులో? కంప్లీట్గా ఫేక్ ప్రాజెక్ట్స్ అని చెప్పలేము. మాకు అంతకుముందు 4-5 సంవత్సరాల కింద ఒక రూల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద కొంత గ్రాంట్ని రిలీజ్ చేయడం జరిగింది. శాంక్షన్ ఇచ్చారు, రిలీజ్ చేయలేదు. అయితే అప్పుడు కూడా మేము కొన్ని డిపార్ట్మెంట్ వైజ్గా గ్రూప్ ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని క్లెయిమ్ చేసినాం న్యాక్. అప్పుడు డబ్బులు అయితే రాలేదు. డబ్బులు రాని మాట వాస్తవం, కానీ అవి కంప్లీట్గా 100% ఫేక్ ప్రాజెక్ట్స్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుంచి ఒక గ్రూప్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసినాం. దాన్ని న్యాక్ సందర్భంగా క్లెయిమ్ చేయడం జరిగింది, అంతే సార్. అంటే బదిలీలకు సంబంధించి కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. అక్కుడుకు సంబంధించి కూడా అనేక అంశాలు గతంలోనూ ఫిర్యాదు చేసినాయి. వీటి మీద అప్పట్లో ఏం విచారణ కూడా చేయలేదు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేది అవి మామూలుగా జరుగుతూనే ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద. మోస్ట్లీ మాకు ఇప్పుడు ఉన్నది యూనివర్సిటీ కాలేజెస్, మేజర్ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, అక్కడ ఉన్న 2 పీజీ కాలేజెస్. ఒకటి పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ ఇంకొక పీజీ కాలేజ్ ఉంది, సుబేదార్ క్యాంపస్ అంటాం, అది సబ్ క్యాంపస్. అది మేజర్గా అక్కడి నుంచి అక్కడే జరిగినాయి. అవి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ మీద జరుగుతూనే ఉంటాయి. దే ఆర్ ఆల్ యూజువల్ ట్రాన్స్ఫర్స్. ఇక్కడ సిస్టమ్స్ కూడా విషయంలో కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద ఖర్చు పెట్టిన నిధులలో కూడా అనేక దుర్వినియోగం జరిగాయి. సరైనటువంటి టెండర్స్ కానీ ఇవన్నీ పిలవకుండానే వర్క్ ఆర్డర్లోనే ఇవన్నీ కూడా చేశారనేది ఒకటి చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు కూడా రిజిస్టర్ ఉన్నారు, వీసీ తర్వాత రిజిస్టర్, మీరంతా సిగ్నేచర్ పెడితేనే ఇవంతా కూడా ప్రాసెస్ నడుస్తుంది. దీంట్లో మీ రోల్ ఎంత ఉంది? నేను
3 నెలల 15 రోజులు అవుతుంది యాజ్ రిజిస్టర్గా ఛార్జ్ తీసుకుని. సో అంతకుముందు ఇది ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే, ఈ ప్రొక్యూర్మెంట్ తెలుసు కదా మీకు, ప్లస్ టీఎస్టీఎస్సీ ఐ థింక్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది గవర్నమెంట్ ప్లాట్ఫామ్, అది దానికే ఇవ్వడం జరిగింది 300 కంప్యూటర్లు. అందులో దానికి ఈసీ అప్రూవల్ ఉంది, ఎఫ్సీ అప్రూవల్ ఉంది, దానికి పర్చేజ్ కమిటీ ఉంది, పర్చేజ్ కమిటీలో కూడా అప్రూవ్ అయింది. ఈ ప్రొక్యూర్మెంట్లో రేజ్ చేసినాం, రైట్, మా ప్రపోజల్ను. తర్వాత అది గవర్నమెంట్ ఏజెన్సీ కదా, మనకు డిస్ట్రిబ్యూటర్ కూడా గవర్నమెంట్, ఇది టీఎస్టీఎస్ ఐ థింక్. అది తర్వాత కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూముల ఆక్రమణలో ఉన్నటువంటి వ్యక్తులకే ఇక్కడ పదవులు కట్టబెట్టారు అనే దానికి చెప్పే ఆరోపణలు చేస్తున్నారు. అట్లాంటి అధికారులకు సంబంధించి జీడబ్ల్యూఎంసీ మీద కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అలాంటి వాళ్ళకే కీలకమైనటువంటి పదవులు ఉంటున్నారు. ఎవరెవరు ఉన్నారు అట్లా, ఎవరిని నియమించారు? ఇప్పుడు మా దగ్గర మా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉన్నారు, ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉన్నాడు. వాళ్ళ ఆరోపణ ఏంటంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇల్లు క్యాంపస్లో ఉన్నదనేది, రైట్. అయితే దాన్ని జీడబ్ల్యూఎంసీ వాళ్ళు ఒక నోటీస్ కూడా సర్వ్ చేశారు లాస్ట్ ఇయర్. ఇంతవరకు అది ప్రూఫ్ కాలేదు, అది ఆయన భూమి లేకపోతే యూనివర్సిటీ భూమి అనేది ఇంతవరకు నిరూపణ కాదు. అది నిరూపణ కానంత వరకు అలిగేషనే కదా, ఆరోపణే కదా. ఒకవేళ ఖచ్చితంగా అది యూనివర్సిటీ భూమి అనుకుంటే మాత్రము ఆయన మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయి. సార్, మొత్తంగా వీసీ తర్వాత రిజిస్టర్దే మొత్తం అడ్మినిస్ట్రేషన్లో 2 భాగాలుగా ఉంటాయి. ఇప్పుడు వీసీ మీద విజిలెన్స్, అందే తర్వాత అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీద కూడా వస్తుంది. అడ్మినిస్ట్రేషన్కు ఈ భాగానికి సంబంధించి మీరున్నారు కాబట్టి ఆ విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి మీరు కూడా ఒకవేళ మీ మీద కూడా అలా వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా మేము సహకరిస్తాం. ప్రస్తుతం అయితే విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశం బయటికి రావడంతో ఒక్కసారిగా అధ్యాపకులకు సంబంధించి కావచ్చు, లేదా కాకతీయ యూనివర్సిటీలో అనేక రోజులుగా ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మీరంతా కూడా ఎవరండి? మీరంతా ఇక్కడ? మేము ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్లుగా పనిచేస్తూ ఉన్నాము. అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇక్కడే. మీరు ప్రభుత్వానికి కానీ ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ వీటన్నిటి మీదనే చేస్తూనే ఉంటారు. అసలు ఏ అంశాల మీద మీరు ఆరోపణలు చేశారు, ఏ అంశాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? మేము ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ ఉందండి కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం టీచర్స్. అదే పార్ట్ టైం టీచర్స్ నుండి కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేయమని అడగడం జరిగింది. దానికి ఒక ప్రొసీజర్ అనేది ఫాలో కావాల్సి ఉండే. ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా మన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేటువంటి తాటికొండ రమేష్ గారు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండానే అది ప్రభుత్వంపై నెట్టివేయడం జరిగింది. అది ప్రభుత్వంపై నెట్టివేస్తే మేము ప్రభుత్వాన్ని కూడా అడగడం జరుగుతుంది. మీ యొక్క యూనివర్సిటీలో ఆటోనమస్ బాడీ కాబట్టి అది వైస్ ఛాన్సలర్ గారే చేసుకోవాల్సినటువంటి ఒక అంశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక గైడ్లైన్స్ కూడా మేము ఇచ్చాం. అట్లాంటి గైడ్లైన్స్ ఇచ్చినా కూడా మీ సారే చేసుకోవట్లేదు అన్నారు. దానికి తోడు కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక అనేక రకమైనటువంటి ఒక అవినీతి ఆరోపణలు, బదిలీలు కావచ్చు, అదేవిధంగా ఆడిట్కి సంబంధించినటువంటి కావచ్చు, కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కావచ్చు, ఈ అంశాలన్నింటినీ ఎవరు పసిగట్టట్లేరని మన యూనివర్సిటీ అధికారులు అనుకున్నారు. కానీ ప్రతి అంశాన్ని కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రతి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలిస్తూ అబ్జర్వేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయినటువంటి ఒక క్రమంలో సార్ పైన వచ్చినటువంటి ఒక అవినీతికి సంబంధించినటువంటి ఒక అంశాలను కవర్ చేస్తూ ఈరోజు విజిలెన్స్ అధికారులు వీళ్ళపై రైడ్కి రావడం అనేది జరగడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నుండి ఇప్పుడు స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు. అందుకని ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇక భవిష్యత్తులో రిపీట్ కాకుండా మంచి అడ్మినిస్ట్రేటర్ని వైస్ ఛాన్సలర్గా నియమించినట్లయితే మాలాంటి పార్ట్ టైం టీచర్లను కూడా కాంట్రాక్చువల్ ఈజీగా కన్వర్షన్ కావడానికి ఉంటుంది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా మన కాకతీయ యూనివర్సిటీలో 16 పీరియడ్ల వర్క్లోతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాంట్రాక్చువల్ చేయమని సార్కి అనేక రకాలైన రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరిగింది, మంచిగా అడగడం జరిగింది. అయినా కూడా మాకు ఎటువంటి రిజల్ట్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. అయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి గతంలో కూడా మీరు అనేక సార్లు ప్రేరణ చేస్తారు. గతంలో ప్రభుత్వం ఎట్లా స్పందించింది, ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి సంబంధించి చూస్తే బదిలీలు కావచ్చు, కామన్ మెస్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత అక్కుడు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం కావచ్చు, లేదా కాకతీయ యూనివర్సిటీ నాక్ బృందం వచ్చినప్పుడు ఖర్చు పెట్టినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు విజిలెన్స్ వేయడం నివేదిక కోరడాన్ని ఎట్లా చూస్తారు? అయితే ఫస్ట్ బేసికల్ ఏంటంటే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండో కార్ల్ మార్క్స్ యూనివర్సిటీగా పేరుగాంచినటువంటి కాకతీయ యూనివర్సిటీకి ఇలాంటి మచ్చను తీయడం ఫస్ట్ టైం విజిలెన్స్
నువ్వు నియమించడం అనేది, విజిలెన్స్ అధికారులు ఈయన మీద దాడి చేయడం అనేది, ఏమైనా నియమించడం అనేది ప్రభుత్వం అనేది ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీకి ఈయన వల్ల కాకతీయ యూనివర్సిటీ పరువు తీసినటువంటి వీసీగా, అక్రమార్కుడిగా మేము చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి. ఫస్ట్ A1 రోజు నుంచి స్టార్ట్ చేసిన కాకతీయ యూనివర్సిటీ ఏ రోజైతే ఈయన వీసీగా ఛార్జీ తీసుకున్నారో ఆ రోజు నుంచి విద్యార్థి సమస్యల మీద ఏనాడు మాట్లాడలేదు. విద్యార్థి సమస్యలు కానీ, టీచర్ల సమస్యలు కానీ, రిటైర్డ్ ప్రొఫెసర్ల సమస్యలు కానీ, బదిలీల విషయంలో బదిలీలు ఎట్లా జరగాలి, డీసీలు ఉంటాయి. డీసీల ద్వారా, డీన్ల ద్వారా, హెడ్స్ ద్వారా వాళ్ళు 4-5 కమిటీలు కలిసి రికమెండ్ చేస్తే రిజిస్టర్గా దాన్ని పరిశీలించి వాళ్ళు బదిలీలు చేయాలి. కానీ ఈ బదిలీలను, డీసీలను మొత్తాన్ని కూడా పక్కన పెట్టి గత 3 సంవత్సరాల నుంచి ఒక డీసీలకు విలువ లేకుండా, ప్రొఫెసర్లు గౌరవించకుండా, హెడ్స్లను గౌరవించకుండా ఈయన ఇష్టానుసారంగా బదిలీలకు తెరదీసిండు. ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా 2014 సంవత్సరంలో మేఘనా రావు అనే ఒక మేడం ఈయన మన ఇంగ్లీష్ డిపార్ట్మెంటు ఇంజనీరింగ్లో అపాయింట్మెంట్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయినటువంటి యూజీలో చేరారు. సపరేట్ నోటిఫికేషన్, ప్యూర్లీ శాంక్షన్ పోస్ట్, అది కంప్లీట్లా. వాళ్ళని తీసుకొచ్చి ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చారు. తర్వాత 3 రోజుల్లోనే మళ్ళీ తీసుకొచ్చి ఆమె అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న ఆమె ఆర్డరు ఇక్కడ తీసుకొచ్చి మరి ఉమెన్స్ కాలేజీ నుంచి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి యూనివర్సిటీలో జాయిన్ చేశారు. ఇందులో ఏ క్రమం జరగకుండానే ఇలా జరిగిందా? అదే డిపార్ట్మెంట్లో కిరణ్ అనే క్యాండిడేట్ ఉన్నాడు. కిరణ్ అనే క్యాండిడేట్ 14 పిల్లలు, ఇక్కడ ఉన్న ఉమేష్ గారు 2 పిల్లలు, 2 పిల్లలు కలిపి 16 ఒకటే దగ్గర ఇవ్వమంటే అది చేయలేదు. కానీ అమెరికాలో ఉన్న వాళ్లకు ఇక్కడ ఆర్డర్ తీశారు. ఇలాంటి విషయాలు అక్రమాలు జరిగాయని చెప్పవచ్చు. మీరు అంటే ఇప్పుడు విజిలెన్స్కు నివేదిక కూడా ప్రభుత్వం కోరుతుంది, విజిలెన్స్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ కనుక మీ వైపు నుంచి ఎలాంటి అంశాలను విజిలెన్స్ అధికారుల దృష్టికి కావచ్చు, మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? కాకతీయ యూనివర్సిటీ అనేది రూరల్ యూనివర్సిటీ. ఇది చాలామంది పేదవాళ్లకు ఉపయోగపడ్డటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మనం చరిత్ర చూస్తే ఎంతోమంది పేదవాళ్ళను గొప్పవాళ్ళని చేసినటువంటి యూనివర్సిటీ. సో వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయినటువంటి రమేష్ గారు గత దాదాపుగా 3 సంవత్సరాలుగా ప్రతిరోజు అవినీతి ఎట్లా పాల్పడాలనేదే ఆయన ఆలోచించి నడిపించడం జరిగింది. అందులో ముఖ్యంగా తను రిటైర్ అయిపోయిన తర్వాత తనకు పెన్షన్ డబ్బులు వచ్చి ఉండే దాదాపుగా 1 కోటి రూపాయలు రావాల్సి ఉండే. ఆ 1 కోటి రూపాయలను తను ఏం చేసిండంటే, తన పైన కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాలు కంప్లీట్ ప్రొఫెసర్ టర్మ్ అయితేనే తను ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అవ్వాలి. అది 10 సంవత్సరాలు కంప్లీట్ కాని క్రమంలో తన పైన ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉన్నది. ఇంకా రకరకాల అపాయింట్మెంట్స్లో తన పైన ఎఫ్ఐఆర్ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో ఎఫ్ఐఆర్ ఉన్న క్రమంలో తన పెన్షన్ క్లియర్ చేయొద్దు బేస్డ్ ఆన్ ద రూల్. సో రిజిస్టర్ గారిని తన బుట్టలో వేసుకొని ఏం చేసిండంటే, 1 కోటి రూపాయలు రిజిస్టర్ గారి ద్వారా ఎన్ఓసి తను తీసుకొని ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టి 1 కోటి రూపాయలు తన అకౌంట్లో క్రెడిట్ 4 రోజుల కింద చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం నిలబడ్డటువంటి దీనిపైన ఒక ఫ్లోర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ ఫ్లోర్ ఎక్స్టెండ్ చేయడంలో కూడా చాలా పెద్ద కుంభకోణం ఉన్నదని చాలామంది చెప్పడం జరిగింది. ఇలా యూనివర్సిటీలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ప్రతి ఐటమ్ను కూడా అవినీతి క్రమంలోనే తను పర్చేస్ చేయడం, దాన్ని ఒక పెద్ద మాఫియా డాన్ లాగా అది చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని భయపెట్టడం, తన గుప్పెట్లో పెట్టుకోవడం, ఎవరైనా ఏమన్నంటే మెమో ఇష్యూ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, రకరకాలుగా చేయడం జరిగింది. సో ఇది తన పైన ఉన్నటువంటి ఆరోపణలు. ప్రస్తుతం అనిల్, ప్రభుత్వం ఎప్పుడైతే కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తాడికొండ రమేష్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిందో ఒక్కసారిగా కాకతీయ యూనివర్సిటీలో ప్రకంపనలు సృష్టించాయని చెప్పొచ్చు. చాలా అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆయన 3 సంవత్సరాల వీసీ హయాంలో, ఆయన ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత వీసీగా ఆయన రిటైర్డ్ అవుతారు. అయితే దానికంటే ముందు 2 రోజుల ముందే ప్రభుత్వం ఏదైతే వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి కోరింది. దానికి సంబంధించినటువంటి నివేదికలు అందించవచ్చు. తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు కావచ్చు, రకరకాల అంశాలు ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలన్నీ, వివాదమైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇటు ప్రొఫెసర్ల నుంచి కావచ్చు, లేకపోతే పార్ట్ టైం లెక్చరర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత అనేక విభాగాల నుంచి సంబంధించి కూడా ఇప్పుడు ఈ ఆరోపణల మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా బదిలీలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, గతంలో తొలగించినటువంటి లెక్చరర్లకు, అధ్యాపకులకు సంబంధించి ఇమీడియట్లీ ఒక కౌన్సిల్ సమావేశంలో వాళ్ళని తొలగిస్తే అత్యవసరమైనటువంటి కౌన్సిల్ పెట్టి కొంతమందిని తీసుకోవడం, రకరకాలైనటువంటి బదిలీ
బదిలీలు చేయడం, ఇవన్నీ కూడా అనేక రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి అనేక సార్లు నివేదికలు ఇచ్చారు. గతం 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి. పిహెచ్డి సంబంధించినటువంటి అంశాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. వీటన్నిటి మీద ఒకవైపు ఎంక్వైరీ అని కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు కాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం విజిలెన్స్ ఎంక్వైరీ నేపథ్యంలో ఈ అంశాలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా తమ నివేదికలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, విజిలెన్స్ దృష్టికి తీసుకువెళ్తామనే స్పష్టమైనటువంటి సమాచారం అయితే వీళ్ళంతా కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం వీసీ మీదకు సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ నేపథ్యంలో ఆయన మాత్రం 21వ తారీఖు నాడు సాయంత్రం వరకు ఆయన పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆర్డర్ వేసింది. దీని మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదో చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఆయన ఏదైతే రిటైర్మెంట్కు బెనిఫిట్స్కు సంబంధించి కూడా ఆయన పూర్తిగా రిటైర్మెంట్ కాకముందే ఆయనకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఎన్ఓసి ఇచ్చారు, క్లియరెన్స్ చేశారు. ఇందులో కూడా అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మొత్తంగా విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఎలాంటి నివేదిక రానుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మాత్రం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిపాలన విషయంలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ విషయంలో, తర్వాత ఇక్కడ నిధుల ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, తర్వాత కామన్ మెస్కు సంబంధించి కూడా ప్రతి ఏడాది ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ కాగానే గొడవలు కావచ్చు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎలాంటి నివేదిక ఇస్తుంది అనేది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా అయినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.